ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. సత్యయ్య అనే వ్యక్తి ఒక చిన్న విలేజ్లో చాలా పేదగా ఉండేవాడు. అతను మెల్లిమెల్లిగా కోట్లకు అధిపతి అయ్యాడు. ఏ విధంగా అయ్యాడో ఈ యొక్క చిన్న కథ ద్వారా చూద్దాం. సత్యయ్య అనే రైతు చిన్న గ్రామంలో తన కుటుంబాన్ని పోషించుకునే భూమిలో కష్టపడి పండించేవాడు. అతనికి చిన్నపాటి భూమి తప్ప ఎలాంటి ఆస్తులు లేవు. ఆ భూమిలో పండించే వ్యవసాయ పంటలతోనే అతనికి జీవనాధారం. కానీ అతనికి ఒక పెద్ద కల ఉండేది. తన కుటుంబానికి భవిష్యత్తులో మంచి జీవితం ఇవ్వాలి అనే ఒక కోరిక ఉండేది. ఒకరోజు గ్రామానికి వచ్చిన ఆర్థిక సలహాదారు ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. అదేమిటంటే రియల్ ఎస్టేట్ భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చిపెడుతుంది అని. సత్యయ్య ఆ మాటలు విని చాలా ఆలోచించేవాడు. తన చిన్నపాటి పొలాన్ని పెట్టుబడిగా ఉపయోగించి ఒక పట్టణానికి దగ్గరగా ఉన్న భూమిని కొనాలని నిర్ణయించుకున్నాడు. తన పొలంలోని పంటల ద్వారా వచ్చిన డబ్బు కొంత అప్పు తీసుకొని పట్టణానికి పక్కన ఒక చిన్న స్థలాన్ని కొనుగోలు చేశాడు. మొదట ఆ నిర్ణయానికి చాలామంది వ్యతిరేకించారు. వ్యవసాయం వదిలి భూమిలో పెట్టుబడి పెట్టడం తప్పు అని అతనికి అన్నారు. కానీ సత్యయ్య తనకు నమ్మకం ఉంది అని కొన్ని సంవత్సరాల తర్వాత పట్టణం అభివృద్ధి చెందడంతో ఆ భూమి విలువ 10 రెట్లు పెరిగింది. సత్యయ్య ఆ భూమిని అమ్మి పెద్ద ఇల్లు కట్టించుకొని తన పిల్లలకు మంచి విద్య అందించాడు. కేవలం భూమిలో పెట్టుబడి వల్లనే అతనికి పెద్ద లాభం వచ్చింది. ఇప్పుడు గ్రామంలోని ప్రతి ఒక్కరికి సత్యయ్య ఒక ఆదర్శంగా నిలిచాడు. భూమిలో పెట్టుబడి నిజమైన శక్తి అని అందరికీ చెప్పాడు. రియల్ ఎస్టేట్ అనేది మంచి ఆలోచనలతో క్రమశిక్షణతో పెట్టుబడి చేస్తే ఎప్పటికీ లాభదాయకమై ఉంటుంది. ఈ యొక్క స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.